అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ అమ్మ. రచయిత జి రజనీ గారు. ఇక కథలోకి వెళితే, నీరెండ తగిలి కళ్ళని చురుక్కుమనిపించగానే మంచం మీద బద్ధకంగానే లేచి కూర్చున్నాడు సూర్యం. చుట్టూ కొత్తగా ఉన్న వాతావరణం మెల్లిమెల్లిగా మనసుకు అలవాటు కాసాగింది. కొంచెం పాతబడిన ఇల్లు అది. పెరట్లో గిలకబావి, నందివర్ధనం పూల చెట్లు, తెల్లని ముగ్గులతో మెరిసిపోతున్న నడవ, దూరంగా పశువుల పాక, ఉండి ఉండి అంబా అన్న అరుపులు. తులసికోటలో నీళ్లు పోసి దన్నం పెడుతున్న కృష్ణమూర్తి భార్య. పట్టుచీర కొంగు చల్లగాలికి రెపరెపలాడుతోంది. ఆ ప్రభాత వేళ సౌందర్యం సూర్యం నిద్రమత్తుని క్షణంలో వదిల్చిపారేసింది. ఓ విధమైన తన్మయత్వంతో గుండె నిండిపోయింది. నిజమే, ఎక్కడో నాగపూర్లో నిత్యం వాహనాల రణగొన ధ్వనులు, మనిషికి పొంతనలేని కృత్రిమ నవ్వులకి అలవాటు పడిపోయిన అతని ప్రాణాలకి ఈ పల్లెటూరి గాలి కన్నతల్లి ప్రేమలా చల్లగా మెత్తగా తాకుతూ చిన్ననాటి స్మృతుల్ని ఒక్కసారి లేపి తట్టి గిలిగింతలు పెట్టింది. ఈ ఊర్లో ప్రతి అణువు తనకి పరిచయమే. అడుగు పెట్టని గడపే లేదు, స్నేహితులు కానివారే లేరు. కృష్ణమూర్తి తను గోలీకాయలాడుకున్న నిక్కరు రోజులు జ్ఞాపకం వచ్చి అతని పెదవులపై చిన్నగా చిరునవ్వు మెరిసింది. ఆ క్షణంలో తను పెద్ద ఫర్ములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరునన్న సంగతి మర్చిపోయాడు. ఓ అందాల భామకి భర్తనని, ముచ్చటైన 2 పిల్లల తండ్రినని అతనికి స్పృహలోకే రాలేదు. కృష్ణమూర్తి వచ్చి 2-3 సార్లు పలకరించితే కానీ ఈ లోకంలోకి రాలేకపోయాడు. రాత్రి బాగా నిద్ర పట్టిందా? అతని ప్రశ్నకి తల ఊపాడు సూర్యం. కృష్ణమూర్తి అక్కడే స్కూలులో టీచర్గా పనిచేస్తున్నాడు. ఇంత హాయైన పరిసరాలలో ఉన్న ఊర్లోనే స్థిరపడిపోయాడు. అదృష్టవంతుడు. బ్రష్ తీసుకొని వాకిట్లోకి వచ్చాడు. ముఖం కడుక్కునేటందుకు నీళ్లు సిద్ధంగా పెట్టింది కృష్ణమూర్తి భార్య. నడుస్తుంటే ఆమె పాదాల వెండి మట్టెలు పట్టాలు లయగా శబ్దం చేస్తున్నాయి. పల్లెటూరి ముగ్ధ అందమంతా ఆ సవ్వడిలో వినిపించి నవ్వుకున్నాడు సూర్యం. ఆ క్షణంలో అతను ఇంకేమీ ఆలోచించలేదు. అంతరంగంలో మధుర గానాలు మారు మ్రోగుతున్న వేళ జీవితం అక్కడే ఆగిపోతే బాగుండుననిపించే అపురూపమైన ఘడియలు అతనికి ఆ తన్మయత్వాన్ని వదలాలనిపించలేదు. ఒక విధమైన తన్మయత్వంలో మునిగిపోయిన సూర్యం ఒక్కసారి తలెత్తి కనిపించిన దృశ్యాన్ని చూసి రక్తం గడ్డకట్టినట్టయి బిగుసుకుపోయాడు. అతని గుండె కొంచెం సేపు కొట్టుకోవడం మానింది. ఆ ఊరికి ఉన్న ఒకే ఒక మంచినీటి చెరువు కృష్ణమూర్తి ఇంటి ఎదురుగానే ఉంది. అక్కడ బిందె ముంచుకొని నీళ్లు తెచ్చుకుంటున్న స్త్రీ అతి సామాన్యంగా ఉంది. వెలిసిపోయిన నేత చీర, నిర్లక్ష్యంగా వదిలేసిన వీపంతా పరచుకున్న పొడవైన తలకట్టు, నుదుట కనిపించకుండా చిన్న కుంకుమ బొట్టు, ఏ భావము లేకుండా నిశ్చలంగా నిర్వికారంగా ఉన్న విశాలమైన నేత్రాలు. అతి మామూలుగా ఉన్న ఆమెలో అద్భుతమైన సౌందర్యం. సృష్టికర్త పాలరాతి బొమ్మను చేసి ప్రాణం పోసినట్లు చప్పున తల తిప్పుకున్నాడు సూర్యం. ఆమెను చూడగానే సుందరమైన లోకంలో నుంచి అధఃపాతాళానికి జారిపడ్డట్లు ఫీల్ అయ్యాడు. పాలకుండలో విషం చిందినట్లుగా చేదుగా అనిపించింది. అరుంధతి వెనక నీళ్లు తెచ్చుకుంటున్న అమ్మలక్కల మాటలు బాహాటంగానే అతని చెవిన పడుతున్నాయి. ఈ పాపిష్టి కళ్ళతో ఎన్ని విచిత్రాలు చూడవలసి వస్తోందమ్మాయి. ఎంత బరితెగించిన మనిషి కాకపోతే విచ్చలవిడిగా చెరువుకొస్తుంది. ఈ ఒక్క పూట నీళ్లు తెచ్చుకోకపోతే కొంపలేం మునిగాయి. అవతల చెట్టంత కొడుకు సవతి పిల్లాడే అనుకో, ఊర్లోకి వచ్చి మొహం చెల్లక అయిన వాళ్ళింట్లో దిగకుండా స్నేహితుడింట్లో మకాం పెట్టాడా? ఇంకో మనిషి అయితే సిగ్గుతో ప్రాణం పోయి గడప దాటి కాలు ఇవతల పెడుతుందా? తగుదునమ్మా అని ఇలా వీధిన పడి తిరగడమే ఆశ్చర్యం. రోజు ఈ వగలు వయ్యారాలు మనం చూస్తూనే ఉన్నామనుకో. ఏమైనా సంప్రదాయపు కుటుంబాల్లో ఉన్న ప్రాణాలం. ఇలాంటి ఘోర కలి చూస్తుంటే ఇహ అన్నం సహిస్తుందా? పరాయి వాళ్ళం మనమే ఇంత మదనపడిపోతున్నాం. ఆ అబ్బాయి ఎలా తట్టుకున్నాడో పాపం. అందరూ తెలిసిన వాళ్ళేనాయే. ఏ ముఖం పెట్టుకొని ఎవరిని పలకరిస్తాడు? ఎవరింటికి సంతోషంగా వెళ్ళగలడు?
రామాయమ్మ గారి మాటలు ప్రవాహంగా సాగిపోతుంటే ఈతరాక కొట్టుకుంటున్న చిన్న పిల్లాడిలా ఉక్కిరిబిక్కిరైపోతున్నాడు. సూర్యం వంక అలవోకగా చూసి పెదవి విరుచుకుంది కరణం గారి కోడలు. అవునత్తయ్యా, ఆ అబ్బాయి పడే మనోవ్యధ మనం తీర్చేది కాదు. ఓదార్చవలసిన విషయం అంతకంటే కాదు. అరుంధతికి మాయరోగం వచ్చిందనుకోవాలి. లేకపోతే ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు పడతాయి? వాళ్ళ మామగారు పౌరోహిత్యం చేసినట్టు చేశాడు. పెనిమిటై వేదాలు చదివాడు. వాళ్ళ నాన్న యజ్ఞం చేసినట్టు విన్నాం. 2 వంశాలకి అప్రదిష్ట తెచ్చి పెట్టింది. అలా బతకడం కన్నా చెరువులో పడి చావడం నయం కాదు. ఆవిడ గొంతులో స్పష్టంగా ధ్వనిస్తున్న ఈసడింపు 4 అడుగుల దూరంలో నడుస్తున్న అరుంధతి పిన్ని చెవిన పడటం లేదా? సూర్యం ఆశ్చర్యానికి అంతులేదు. ఆ చీత్కారాలు వెటకారాలు తనవి కానట్టే నిర్వేదంగా ఇంటికి అరుంధతి నడిచిపోతుంటే నిర్విన్నుడై నిలబడిపోయాడు సూర్యం. ఆమె నిబ్బరానికి లోపల మెచ్చుకోలేకుండా ఉండలేకపోయాడు. కానీ మళ్ళీ మనసు మేల్కొల్పింది. నువ్వు ఊర్లో తలెత్తుకోలేని పాడుపని చేసింది. నువ్వు పుట్టిన వంశానికే కలంకం తెచ్చింది. నీ తండ్రి పోగానే ఊర్లో భూస్వామి నాయుడితో సంబంధం పెట్టుకుంది. పరోక్షంగా నిన్ను నవ్వులపాలు చేసినట్టు కాదా? ఇక్కడ మిగిలిన కాస్త పొలం అమ్ముకొని ఇక ఈ ఊరితో రుణం తీర్చేసుకోవాలని వచ్చావు. అదేదో పూర్తి చేసుకొని తిరిగి బస్సెక్కు. అనవసరంగా అరుంధతి పిన్ని నీడ చూసినప్పటికీ నీ మనసు విపరీతంగా పాడవటం ఖాయం. ఆ ఇంటి ఛాయలకు పోబోకు. తీవ్రంగా తనను తాను హెచ్చరించుకున్నాడు సూర్యం. గబగబా వేడి నీళ్లు స్నానం చేశాడు. కృష్ణమూర్తి ఆ పూట స్కూలుకి సెలవు పెట్టాడు. ఇద్దరూ చిన్ననాటి సంగతులే తరచి చెప్పుకుంటూ భోజనం చేశారు. కృష్ణమూర్తి ఎన్నో సంగతులు, ఈ 10 ఏళ్లలో ఊర్లో వచ్చిన మార్పులు కథలుగా చెబుతున్నాడు. పరధ్యానంగా ఊకొడుతూ వింటున్నాడు సూర్యం. కానీ ఒక్క విషయం అతని దృష్టిని దాటిపోలేదు. కృష్ణమూర్తి పొరపాటున కూడా అతని కుటుంబ విషయాలు, ముఖ్యంగా అరుంధతి గురించి సంభాషణలలోకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఆమెను గురించి ఎన్నో తెలుసుకోవాలని ఉంది. ఉబుకుతున్న కుతూహలాన్ని లోపల అణచుకొని ఊరుకున్నాడు సూర్యం. తనకి తానుగా బయటపడటం అతనికి ఇష్టం లేదు. పైగా కృష్ణమూర్తి నోట ఆ చేదు నిజాలు వింటే ఏమైపోతానో అన్న భయం కలిగింది. అసలు రామాయమ్మ గారు చెప్పినట్టే తలెత్తుకోవడం కష్టం. మనిషి జీవిత పరిధుల్ని, కనీస మర్యాదల్ని చదువుకోకపోయినా ఆవిడ ఒక్క మాటలో సులభంగా తేల్చి చెప్పగలిగింది. నిజంగా ఇప్పుడు తన పరిస్థితి అలాగే ఉంది. ఆ 4 ఎకరాల పొలం అమ్మాలంటే నలుగురి సాయం తప్పనిసరి. లేకపోతే మంచి ధర రావడం కష్టమే. అయిన కాడికి అమ్ముకుంటే కొన్ని వేలు నష్టపోక తప్పదు. ఏమైనా ఊర్లో అందరి ముందుకు పోయి ఆ అవమానం భరించే కంటే ఏదో ఒక రేటుకి ఇక్కడ కృష్ణమూర్తి ఇంట్లోనే అమ్ముకొని వెళ్ళడం మంచిది అన్న నిర్ణయానికి వచ్చాడు సూర్యం. మెరుపులా ఓ ఆలోచన తలుక్కున మెరిసింది. ఆ పొలం పక్కనే కృష్ణమూర్తి తోట ఉంది. అతనికే ఇస్తే సరిపోతుంది. 10,000 వారా అయినా పర్వాలేదు. ఎంతైనా ప్రాణ స్నేహితుడు. అతని గుండెలో అభిమానం పొంగింది. కృష్ణమూర్తి భుజం మీద స్నేహపూర్వకంగా చేయి వేశాడు. ఒరే కృష్ణ, ఈ పరిస్థితిలో నేను పొలం బేరానికంటూ తిరగలేను. నువ్వే తీసుకోరాదు. కృష్ణమూర్తి చాలాసేపు మాట్లాడలేదు. చివరికి, నేనా? నీ పొలం రేటు ఇప్పుడు 60,000కి తక్కువ ఉండదు. అంత ఇచ్చుకోలేను. అయినా ఇప్పుడు కొత్తగా భూమి కొనాలన్న ఉద్దేశం కూడా లేదు. నువ్వు శ్రమపడనవసరం లేకుండా ఆ వ్యవహారం నేను సెటిల్ చేసి పెడతాను. మంచం వాల్చుకొని దిండు వేసుకుంటూ అన్నాడు. సూర్యానికి ఎంతో రిలీఫ్ దొరికింది. కృతజ్ఞతగా చూశాడు. రక్షించావు. అసలు ఈ పని ఓ కొలిక్కి వస్తుందా అని భయపడ్డాను. నువ్వుండగా ఇంకా ఆ విషయం ఆలోచించనక్కర్లేదు. కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అతని ఎదలో సుడులు తిరుగుతున్న బాధా తరంగాలని గమనిస్తూనే ఉన్నాడు కృష్ణమూర్తి. తప్పించుకొని ముఖం చాటు చేసుకుంటూ ఆవేదనని దూరం చేసుకోవాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు సూర్యం. అతనిది అసలే సున్నిత హృదయం. బస్సు దిగుతూనే మునసబు పాలేరు చెప్పనే చెప్పాడు. ఇదివరకెప్పుడో ఉత్తరాలలో బంధువులు ప్రస్తావిస్తే నిజమో కాదో అని పట్టించుకోక ఊరుకున్నాడు. ఇప్పుడు లోకం కోడై కూయడమంటే ఏమిటో తెలిసింది. నిజానికి అరుంధతి కథ ఎప్పుడో పాతబడిపోయింది. కానీ సూర్యం తలవని తలంపుగా అకస్మాత్తుగా రావడంతో తమకంతా తెలుసు అన్నట్లు పదే అతని ముందు ఆ విషయం ఎత్తి మనసును ఈటెల్లాంటి మాటలతో చిత్రవద చేస్తున్నారు.
మధ్యాహ్నం పొలం లెక్కలు వేయడానికి మునసబు గారింటికి ఇద్దరూ వెళ్ళారు. పడక కుర్చీలో తీరిగ్గా పడుకున్న శేషాచలం గారు గారపట్టిన పళ్ళను బయటికి పెట్టి పెద్దగా నవ్వుతూ పలకరిస్తుంటే తల వంచేసుకున్నాడు సూర్యం. ఏమోయ్, ఇన్నాళ్ళకి ఊర్లోకి అడుగుపెట్టావు, మేమందరం గుర్తున్నామా? పోనీలే, పెద్ద చదువులు చదువుకున్నావు, మంచి ఉద్యోగస్తుడివి అయ్యావు. మీ నాన్న పోగానే మేనమామ ఊరెళ్ళినందుకు మేలే జరిగింది. ఇక్కడే ఉంటే నీ భవిష్యత్తంతా ఏమయ్యేదో. ఆ అరుంధతమ్మ చీ చెప్పుకుంటే సిగ్గుచేటయ్యా. ఆ నాయుణ్ణి తగులుకుంది. వాడేమో దాని ఇంటికి కావలసినవన్నీ పాలేళ్ల చేత పంపిస్తాడు. ఆ ఇల్లంతా ఇప్పుడు నాయుడి అజమాయిషిలోనే ఉందనుకో. మీ పిన్నిని చూసి బుగ్గలు నొక్కుకొని ఆడది లేదు, తల దించుకొని మగాడు లేడు. ఉన్నత వంశంలో పుట్టి ఇదేం బుద్ధయ్యా? ఇద్దరు పిల్లల్ని ఆ మాత్రం పోషించుకోలేకపోతోందా? ఏదో మాలాంటి 4 ఇళ్లల్లో పనిపాటు చేసుకుంటే బతుకు గడిచిపోదు. అందుకు కులం కాని వాడితో సంబంధం పెట్టుకోవాలా? ఆయన జాలి కురిపిస్తుంటే పిడిబాకులు పెట్టి ఒళ్ళంతా తూట్లు పొడిచినట్లుంది సూర్యానికి. సిగ్గుతో పిన్ని మీద వల్లమాలిన కోపంతో అతని వదనం ఎర్రగా కమిలిపోయింది. అది సరేలేండి, మనవాడు వచ్చిన విషయం అంటూ మాట తప్పించబోయాడు కృష్ణమూర్తి. నువ్వు ఉండబోయ్, చాలా రోజులకి వచ్చాడు. అతనికి అన్ని సంగతులు, ఇక్కడ జరుగుతున్న భాగోతం అంతా చెప్పొద్దంటావా? నాయనా సూర్యం, మీ పిన్ని వ్యవహారం నలుగురికి తలవంపులుగా ఉందంటే అందులో అబద్ధమేముంది? మర్యాద గల కుటుంబాల వాళ్ళమంతా ఏమైపోవాలి? మాకు ఆడపిల్లలున్నారు. ఇలాంటి పోకిరీ బుద్ధులు వాళ్ళు నేర్చుకునే ప్రమాదం ఉంది. అందుకని కాస్త చెప్పవయ్యా. ఎలాగూ వచ్చావు, మీ పిన్నికి కాస్త గడ్డి పెట్టు. సవతి కొడుకువే కావచ్చు, కానీ బంధుత్వం దగ్గరేగా. ఆయన వాగ్ధోరణి ఆగేటట్టు లేదు. స్నేహితుడి ముఖాన కత్తివాటుకి నెత్తురు చుక్క లేకపోవడం గ్రహించాడు కృష్ణమూర్తి. తర్వాత వస్తామండి, సెలవు తీసుకొని సూర్యాన్ని రెక్క పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. దారిలో అతి నిశ్శబ్దంగా ఉన్నాడు సూర్యం. కానీ అతని గుండెలో అగ్నిపర్వతం రగులుతోంది. అదురుతున్న అతని ముక్కు పుటాల్లోంచి వేడి సెగలు చిమ్ముతున్నాయి. కళ్ళలో నీటి తడి. ఆ స్థితిలో అతన్ని చూసిన కృష్ణమూర్తి పెదవి విప్పడానికి సాహసించలేకపోయాడు. ఇద్దరూ మౌనంగా ఇంటికి తిరిగి వచ్చారు. వరండాపై ఉన్న కుర్చీలో సూర్యం వాలిపోతే కృష్ణమూర్తి లోపలికెళ్ళాడు. తలపై చేతులుంచుకొని అలాగే కూర్చున్నాడు. సూర్యం వెంటనే ప్రయాణమై ఊరికి బయలుదేరిపోతే బాగానే ఉండునని పదే పదే అనుకుంటున్నాడు. వీధి గుమ్మానికి ఎదురుగా మట్టి రోడ్డు. ఓ పక్కగా గోళీలాడుకుంటున్నారు ఇద్దరు పిల్లలు. తమ్ముణ్ణి పిలవడానికని వచ్చింది కాబోలు 6 ఏళ్ల పిల్ల ఆ సంగతి మర్చిపోయి ఆటధ్యాసలో పడిపోయింది. ఎర్రచుక్కల పరికిని, చిన్న నోరు, చురుకైన చూపులు. వాళ్ళు అరుంధతి పిన్ని పిల్లలు. తన రక్తం పంచుకు పుట్టిన చెల్లెలు తమ్ముడు అని గుర్తించగానే అతని ఒంట్లో రక్తం ఒక్కసారిగా పొంగింది. ఎవరికీ కనిపించకుండా, ఎవరితో మాట్లాడకుండా అక్కడి నుంచి పారిపోవాలన్న కోరిక బలంగా కలిగింది. బాబు, నేను సాంబయ్యని, గుర్తున్నానా? తలపాగా కట్టుకొని అతి వినయంగా నిలబడిన మనిషి. ఇదివరకు తమ ఇంట్లో పాలేరుగా పనిచేశాడు. గుర్తుండకేం, ఎలా మర్చిపోతాడు? సాంబయ్య భుజాలపై ఆడుకునేవాడు. వడదెబ్బ కొట్టిన వాడికి చల్లని చిరుగాలి సోకినట్టు ప్రాణం లేచొచ్చింది. బాగున్నారా అని అతని కుటుంబ క్షేమ సమాచారాలు అడిగాడు. ఏం చెప్పమంటావులే బాబు, మా ఇంటిది కాలం చేసింది. అప్పట్నుంచి కోడలు గంజినీళ్లు కూడా పోయనంటోంది. పెద్ద వయసు వచ్చినా కూలి చేసుకోక తప్పడం లేదు అని అన్నాడు. సూర్యం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడో, ఎంతమంది పిల్లలో, అతని భార్య ఎలా ఉంటుందో అన్ని వివరాలు కనుక్కున్నాడు. అయితే ఇక్కడ పొలం అమ్ముకొని ఊరితో సంబంధం పూర్తిగా తెంచేసుకుంటారన్నమాట. ఇంకా మరలా వస్తారో రారో. సాంబయ్య దిగులు పడుతుంటే సూర్యం అతి మెల్లగా అన్నాడు. ఇక రాకూడదనే నా ఉద్దేశం సాంబయ్య. అతడు ఉలిక్కి పడినట్లుగా చూశాడు. ఏమిటి? ఏదో గొనుక్కుంటున్నట్టు. ఊరి వాళ్ళ మాటలు మీదాకా వచ్చాయన్నమాట అన్నాడు తల నిమురుకొని. ఎందుకు రావు సాంబయ్య? మా నాన్న ఎంత పరువుగా బ్రతికాడో. ఆ ఇంటిని నమ్ముకొని పనిచేశావు, నీకు తెలుసు. మాది ఎంత సదాచార వంశమో ఇక్కడ ప్రతి గడపకి తెలుసు. నేనిప్పుడు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నానంటే కారణం నా నోటితో చెప్పనక్కర్లేదు. నేనిక్కడ గంటసేపు ఉండలేకపోతున్నాను. సిగ్గుతో, అవమానంతో ప్రాణం చచ్చిపోతోంది. ఒక్కటే సందేహం, ఇన్ని చీత్కారాలు, వెక్కిరింపుల మధ్య ఆవిడ ఎలా ఉండగలుగుతోందా అని. పిల్లల్ని పిలవడానికి అటువైపుగా వచ్చిన అరుంధతిని చూసి
కావాలనే చివరి మాట బిగ్గరగా అన్నాడు సూర్యం. ఆడదానికి ప్రాణం కన్నా విలువైనది శీలం కాదంటావా? అది లేనప్పుడు బ్రతికి ప్రయోజనమేముంది? అందులో ధ్వనించిన ఆగ్రహానికి సాంబయ్య కొద్దిగా బెదిరాడు. సూర్యం మాట వినిపించి కాబోలు ఒక్కసారి వెనక్కి నిర్వేదంగా చూసి పిల్లల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది అరుంధతి. ఆ చూపుల్లో ఎటువంటి భావం స్ఫురించలేదు సూర్యానికి. పైగా ఆవిడ తన ఉనికిని ఏమాత్రం ఖాతరు చేసినట్టుగా లేదు. తన ఇంట్లో సకల మర్యాదలు అందుకోవలసిన స్థానంలో ఉండి ఇలా దిక్కులేని వాడిలా స్నేహితుని పంచన తలదాచుకున్నాడు. కనీసం ఆ బాధ కూడా ఆమె వదనంలో ప్రతిఫలించలేదు. రోజూ కనిపించే సాంబయ్య వైపు ఎలా చూసిందో తన వైపు అదే విధంగా నిరాసక్తంగా. అందులో అర్థం సూర్యానికి అంతుపట్టలేదు. దూషణలకి తిరస్కారాలకి అతీతంగా అతి ప్రశాంతంగా ఉంది ఆమె ముఖం. లోకమంతా కట్టకట్టుకొని నిందించినా చెలించదేమో. తండ్రి ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమెతో కలిసి 2-3 రోజులు ఆ ఇంట్లో ఉన్నాడతను, అంతే. ఇద్దరిది దాదాపు ఒకటే వయస్సు కావడం ఆవిడను చూడాలంటే బిడియపడేవాడు. దానికి తోడు అరుంధతి ఎప్పుడూ తలుపుచాటునే ఉండేది. నేత చీర కొంగు, పొడుగాటి వాలుజడ ఆమె ఉందనడానికి సంకేతాలు. పెదవి విప్పి ఆమె మాట్లాడటం అతను వినలేదు. సాధారణంగా ఏ స్త్రీలోనూ కనిపించని విశిష్టత అరుంధతి పిన్నిలో ఉంది. ఆమె అంటే ఆరాధనాభావం అతనిలో చోటు చేసుకుంది. ఇప్పుడో దానిస్తానే జుగుప్స. లోకంలో అందరూ ఆలోచించే రీతిలో ఆమెపై రాళ్ళు రువ్వే ప్రవృత్తిలోనే అతడు పయనిస్తున్నాడు. పొలం వ్యవహారం దాదాపు సెటిల్ అయిపోయినట్టే. ముందు కాసేపు లౌక్యంగా బేరాలు సాగించినా చివరికి 40,000కి ఒప్పుకున్నాడు. మునసబు కొడుకు సగానికి సగం నష్టం వస్తున్నా భరించాడు సూర్యం. రాతకోతల సమయంలో మునసబు కొడుకు అలవోకగా అన్న మాట ముల్లులా అతని మనసుని గాయపరిచింది. మీ నాన్నకి జబ్బు చేసినప్పుడు కొంత పొలం అమ్మారు చూశాలే. అరుంధతమ్మ తన వంతు అమ్మి భర్తకి వైద్యం చేయించింది. కానీ నీ ఆస్తిలో కానీ ముట్టుకోలేదోయ్ తమ్ముడు. అప్పుడు ఆవిడ కాస్తంత తెలివితేటలు చూపించి ఉంటే నువ్వు అమ్మడానికి నీ వాటా అసలు మిగలకపోను. ఎందుకని అలా చేసిందో ఉమ్మడిగా ఉన్న భూమి అమ్మితే మాత్రం కాదనడానికి తన తరపున ఎవరున్నారు? కేవలం ఆవిడ వంతు వచ్చిన ఆస్తితోనే తండ్రికి వైద్యం చేయించిందంటే ఏమో ఎంతవరకు నిజమో ఆ విషయం అంతటితో వదిలేసి ఊరుకున్నాడు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. సాయంత్రం ఏరువంక బయలుదేరారు స్నేహితులిద్దరూ. సూర్యం ఆ ఇంటి గుమ్మం దాటబోతూ ఎందుకో ఆగిపోయి పరిశీలనగా చూశాడు. ఆ ఇంట్లో తిరుగాడిన రోజులు మనసుని ఒక్క ఊపు ఊపగా భారంగా నిట్టూర్చాడు. వీధిలో సన్నజాజి పందిరి గేటు దాటి లోపలికి వెళితే దూరంగా పెరటివైపు మెట్ల మీద కూర్చొని బియ్యం ఏరుకుంటోంది అరుంధతి. చటుక్కున తల వంచుకొని గబగబా నడిచాడు. ఏటి ఒడ్డున కూర్చున్నారు. కృష్ణమూర్తి చాలాసేపు మాట్లాడలేదు. అతనేదో తీవ్రంగా ఆలోచిస్తున్న ధోరణి కనపడింది. ఎంతో ముఖ్యమైన విషయమైతే తప్ప అతను అంత సీరియస్గా ఉండడు. అయినా ఇక చెప్పేదేముంది? కృష్ణమూర్తి బహుశా మరోసారి గుర్తు చేస్తాడు. వెంకట్రామయ్య నాయుడుతో పిన్ని రాసలీలలు వర్ణిస్తాడు. సూర్యం అన్నిటికీ సిద్ధపడినట్టే గడ్డి పరకలు పెరుకుతున్నాడు. సూర్యం హఠాత్తుగా కృష్ణమూర్తి గొంతు పలికింది. మీ పిన్నితో నీకు ఎంత పరిచయం ఉంది? ఏమో ఓ 4 రోజులు అక్కడ ఆ ఇంట్లో ఉన్నానేమో. అప్పుడు ఆవిడ పన్నెత్తి పలకరించిందే లేదు గుర్తు చేసుకుంటూ అన్నాడు. అవునా? అరుంధతి నాకు ఎన్నో ఏండ్లుగా తెలుసు. చెప్పమంటావా? 5 ఏళ్ల పిల్లగా ఉన్నప్పటి నుంచి ఆమెను నేను ఎరుగుదును. మా అమ్మమ్మ గారి ఊరేగా వాళ్ళది. వాళ్ళ నాన్న పెద్ద పండితుడు. పట్టుబట్టి తండ్రి దగ్గర వేదం నేర్చుకుంది. సంస్కృతంలో శ్లోకాలు గడగడా చెప్పగలదు. పురాణాలన్నీ పుక్కిట పట్టింది. పేదరికం రెండో సంబంధాన్ని ముడిపెట్టించినా కిమ్మనలేదు. పెళ్ళయింది మొదలు ఏనాడు భర్తని తప్ప మరో మగవాడిని కన్నెత్తి చూసింది లేదు. అలాంటి ఉన్నతమైన స్త్రీని మనం ఎక్కడా చూడలేం సూర్యం. చాలామంది మామూలుగా ఉంటారు, కానీ ఆ ప్రత్యేకమైన వ్యక్తిత్వం చాలా అరుదు. ఏ ఇంటికి వెళ్ళాలన్నా భయపడేది భర్త పోయాక. ఆమె జీవితం దుర్భరమైపోయింది. మగవాళ్ళు కోరచూపులతో వెంటాడితే ఆడవాళ్ళు తమకేదో అన్యాయం జరిగిపోతోందని భావించుకొని ఆమెను శత్రువు కన్నా హీనంగా పరిగణించి చూపులతోనే చిత్రహింసలు పెట్టేవారు. గత్యంతరం లేని పరిస్థితిలో వెంకట్రామనాయుడిని అంగీకరించింది. ఎందుకు తన జీవితం కరిగిపోయినా పిల్లలకింత తిండి ఆసరా దొరుకుతాయి. తనేమైనా పర్వాలేదన్న నిశ్చయానికి వచ్చింది. నాయుడి భార్య రోగిష్టిది.
ఆవిడ ఇదివరకే మొగుణ్ణి రెండో పెళ్లి చేసుకోమని పోరు పెట్టింది. పిల్లలు లేని నాయుడికి అరుంధతి నడి సముద్రంలో కొట్టుకుపోతున్న వాడికి నావలా కనపడింది. ఆమె పిల్లల్ని పెంచి పెద్ద చేసే భారం తనపై వేసుకున్నాడు. ఆమెకు ఏ లోటు రాకుండా చూస్తున్నాడు. సూర్యం వాళ్ళు కేవలం వ్యామోహంతో, శారీరకమైన కోర్కెలతో దగ్గర కాలేదు. ఒకరి నుండి మరొకరికి ఓదార్పు, స్వాంతన లభించాయి. బ్రతకడానికి అరుంధతికి ఓ నీడ దొరికింది. భవిష్యత్తు మీద అతనికో ఆలంబన చిక్కింది. ఇద్దరూ వేదనతో వేసారిపోతున్న తమ జీవితాలకు ఓ అర్థం కల్పించుకున్నారు. సున్నితమైన ఈ విషయాన్ని సహృదయతతో ఎవరు అవగాహన చేసుకుంటారు? వాళ్ళు నీచులు అని తేలికగా ముద్ర వేసి వెలివేస్తారు తప్ప సవ్యంగా ఆలోచించిన వారేరి? అరుంధతి పడిన కష్టాలు కల్లారా చూశాను కనుక నిజానిజాలు నాకు తెలుసు. ఆవేశంతో కృష్ణమూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి. చిత్తరువులా కూర్చొని వింటున్నాడు సూర్యం. అతని కళ్ళ ముందు తెరలేవో కరిగిపోతున్నాయి. ఒక మాతృమూర్తి మహోన్నత రూపం కళ్ళ ముందు సాక్షాత్కరించసాగింది. ఇంకో మాట సూర్యం, అరుంధతిపై అంతరాంతరాల్లో నాకెందుకింత శ్రద్ధ? నీకు నచ్చజెప్పి ఆమె అంటే ఉన్న దురభిప్రాయం తొలగించాలని నేనెందుకింత తపన పడుతున్నానో చెప్పమంటావా? కృష్ణమూర్తి కళ్ళల్లో నీటి పొరలు కదిలాయి. ఆమెను చిన్నప్పటి నుంచి విపరీతంగా అభిమానించాను. అంతకు మించి ఆరాధించాను. ఆమెను జీవిత భాగస్వామిగా చేసుకోవాలని ఎంతో ఉవ్విళ్ళూరాను. కానీ నా చదువు పూర్తయి ఉద్యోగంలో స్థిరపడేసరికి ఆమె మరొకరి సొంతమైపోయింది. ఆ దెబ్బ నుండి ఓ పట్టాన కోలుకోలేకపోయాను. భర్త పోయి పిల్లలతో అరుంధతి అవస్థ పడుతుంటే చేతనైన సాయం చేయాలని నా మనసు కొట్టుకుపోయేది. కానీ లోకానికి దడిసి ఆగిపోయాను. అతని గొంతు వణికింది. సూర్యం ఆర్ద్రంగా స్నేహితుని చేయి నొక్కాడు. కృష్ణ, నువ్వింత వివరంగా చెబితే కానీ నా కళ్ళ పొరలు విచ్చుకోలేదు. పిన్నిపై ఉన్న అపోహలన్నీ చెదరగొట్టి నా మనసును స్వచ్ఛంగా చేశావు. ఇప్పుడు ఆవిడ పాదాలపై పడి క్షమాపణ అడిగినా చేసిన పాపం పోదేమో. కృష్ణమూర్తి ఎంత బతిమాలినా పిన్నిని కలుసుకోవడానికి మొహం చెల్లలేదు సూర్యానికి. కానీ కృష్ణమూర్తికి చెప్పవలసినదంతా చెప్పి తేలికబడిన గుండెతో రైలెక్కాడు సూర్యం. ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. నాగపూర్ వచ్చిన 4 రోజులకి అతనికో నీలిరంగు కవర్ వచ్చింది. కృష్ణమూర్తి రాశాడు, సారీ సూర్యం, మీ పిన్నిని నేనెంతో బ్రతిమాలాను. సూర్యం సంతోషంతో రాసిస్తున్నాడు. వాళ్ళ తమ్ముడికి చెల్లెలికి తన పొలాన్ని అని నచ్చచెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. కానీ ఆవిడ ఒప్పుకోలేదు. ఆయాచితంగా వచ్చింది, తీసుకోవడం తనకిష్టం లేదంది. ఆ అభిమాన ధనం ఆవిడ వ్యక్తిత్వానికి మరో కలికితురాయి కదూ కృష్ణమూర్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.